హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ రెసిపీస్ బై రజిత. ఈ వీడియో మా పాప బర్త్డే రోజు తీసిన వీడియో అండి. మా పాప బర్త్డే రోజు అయితే మేము ఒక 10 మెంబర్స్కి అయితే ఫుడ్ అయితే డొనేట్ చేసాము. ఆ రోజు మా పాప అనింది, ఇంకా ఇంట్లో సెలబ్రేషన్ ఏమొద్దు మమ్మీ, నేను ఇలా 10 మెంబర్స్కి అయితే ఫుడ్ అయితే డొనేట్ చేద్దాం మమ్మీ అనింది. సో ఇంకా మా పాప స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇంకా నేనైతే అప్పటికప్పుడు పులిహోర అయితే ప్రిపేర్ చేశాను. అలాగే ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాను అండ్ వాటర్ బాటిల్. ఇలా పులిహోర, వాటర్ బాటిల్ అండ్ ఫ్రూట్స్ అయితే ఇచ్చాము. అసలు ముందు ఏం ప్లాన్ లేకుండే, ఒకవేళ ముందే అనుకొని ఉంటే ఇంకా ఏమైనా యాడ్ చేసి ఇద్దాం అనుకున్నాం. కాకపోతే ఇంకా అప్పటికే స్కూల్ నుండి వచ్చేసరికి 4 అలా అయింది, ఇంకా టైం లేకుండే ఇంకా ఇచ్చేద్దాము అని చెప్పేసి ఇలా పులిహోర అయితే ప్యాక్ చేసి ఇచ్చేసాము. అసలు మా పాపకి ఇలా ఫుడ్ డొనేట్ చేద్దాము అన్న థాట్ రావడం నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మేబీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్, యూట్యూబ్లో రీల్స్ చూడడం వల్ల అలా థాట్ వచ్చిందేమో అని చెప్పేసి నాకు అనిపించింది. ఏదైనా మంచిదే కదండి, ఒక మంచి పని చేద్దాము అని అంటే మనం కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి కదా. నాకు కూడా ఇద్దాము అని చెప్పేసి అనిపించింది. ఇంకా మాకు తోచినంతలో మేమైతే ఇచ్చేసాము. సో ఇలా బర్త్డేస్కి ఎవరికి తోచినట్టు వాళ్ళు పక్కన వాళ్ళకి కొంచెం ఫుడ్ డొనేట్ చేస్తూ హెల్ప్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నా ఫీలింగ్. అంటే అనవసరంగా ఖర్చు చేయకుండా మనం తినే దాంట్లోనే ఇంకొంచెం పక్కన వాళ్ళకి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో మాకైతే ఆ రోజు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ టెంపుల్ దగ్గర ఒక అతను ఉంటే అతనికైతే ఇచ్చేసాము. ఇంకా అక్కడి నుంచి రియల్గా చెప్తున్నానండి, ఒక 1 కిలోమీటర్ అయితే నడిచాము. ఆటోలో వెళ్దాం అనుకున్నాం, దగ్గరే కదా, అక్కడ బస్ స్టాప్లో ఉంటుంది అని చెప్పేసి, మధ్యలో ఎవరైనా ఉంటే దారిలో ఇద్దాము అని చెప్పేసి అలా నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడ బస్ స్టాప్లో అయితే ఎవరు లేరు. అక్కడ నుండి కొంచెం ఇంకో టెంపుల్ ఉంటే అక్కడ టెంపుల్ దగ్గర అయితే ఒక 3-4 మెంబర్స్ ఉంటే అక్కడైతే ఇచ్చేసాము. ఇంకా మళ్ళీ అక్కడ నుండి ఆటో తీసుకొని మెట్రో దగ్గరికి అయితే వెళ్ళాము. మెట్రో దగ్గర అయితే చాలామంది ఉండే, ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసాము. నాకు ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే మా పిల్లలు అసలు ఇంత కూడా ఇబ్బంది పెట్టకుండా అంత దూరం నడిచారు. సో నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా నేనే ఆటో వెళ్దామంటే మమ్మీ మధ్యలో దారిలో ఉంటారు కదా, వాళ్ళకు ఇద్దాం మమ్మీ, ఆటోలో వెళ్తే మళ్ళీ మనకు కనిపించరు అని వాళ్ళే అన్నారు. సో నాకు ఇంకా వాళ్ళు అంత పెద్దగా ఆలోచిస్తే నాకైతే మంచిగా అనిపించింది. సో ఇంకా మెట్రో స్టేషన్ దగ్గర అయితే చాలామంది ఉండే, వాళ్ళకైతే ఇచ్చేసాము. ఇంకా సరిపోని వాళ్ళకైతే ఫ్రూట్స్ తీసుకెళ్ళాం కదా, ఫ్రూట్స్ కూడా ఇచ్చేసాము. ఇంకా మా పాప చూడాలి, చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వాళ్ళందరికీ అవి ఇస్తూ అందరి దగ్గర బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ అయితే తీసుకుంది. మాకైతే మంచిగా అనిపించింది. ఇంకా అక్కడ నుండి మేమైతే మాల్కి అయితే వెళ్ళాము. మాల్లో కేక్ కట్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే ఇంకా ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాతే కట్ చేద్దాము అని చెప్పేసి అక్కడైతే డిన్నర్ అలా చేసి కాసేపు టైం స్పెండ్ చేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకెవరిని పిలవలేదు, మేమే కేక్ అయితే కట్ చేసాము చిన్నగా. ఇలా మా అబ్బాయి అయితే వాళ్ళ చెల్లి కోసం ఒక గ్రీటింగ్ కార్డ్ అయితే ప్రిపేర్ చేశాడు యూట్యూబ్లో చూస్తూ. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది, చాలా బాగా ప్రిపేర్ చేశాడు. చాక్లెట్స్ కూడా పెట్టించాడు. నాకైతే మంచిగా అనిపించింది వాళ్ళిద్దరు బాండింగ్ చూస్తుంటే. ఎప్పుడు కొట్టుకుంటారు, కాకపోతే కొట్టుకున్న వాళ్ళ దగ్గర ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా. సో నాకు అట్లా అనిపించింది. వాళ్ళ చెల్లె కోసం నైట్ అంతా కష్టపడి ఈ గ్రీటింగ్ కార్డ్ అయితే ప్రిపేర్ చేశాడు. నాకైతే అసలు చాలా చాలా బాగా నచ్చింది. సో ఈ విధంగా అయితే మా పాప బర్త్డేని అయితే మేము ఇంటి దగ్గరే ఇలా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.